దాని గురించి ఆల్టరేషన్ ప్రాసెస్ చూడండి. మీరు చికెన్ చూడండి ఎంత బాగైందో. మీరు మళ్ళీ ఫ్రెష్గా చికెన్ వండుకున్నట్టు ఉంటుంది. అందుకే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి ఆల్టరేషన్స్ కూడా చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన చికెన్ నిన్నటిది మొన్నటిది ఉంటుందో దానికి ఓన్లీ గ్రేవీ కొంచెం ఉండాలి. మిగతా ఓన్లీ పీసెస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది. ఇంకో కొద్దిగా చిటికెడు గరం మసాలా కదా. ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఈ ఎగ్స్ కర్రీతో కలిసిపోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అదే కరివేపాకు ఉంది. ఫైనల్గా